చిత్రాలు నిర్మించినా, ఎన్ని ఘన విజయాల్ని సాధించినా తొలి చిత్రం తొలి చిత్రమేగా. తొలి విజయం తొలి విజయమే. అందుకే రాముడు భీముడు చిత్రంలో పెండ్యాల గారు స్వరపరచగా ఆచార్య నారాయణ రెడ్డి గారు రాసిన పాటతో రామానాయుడు గారిని అభినందిద్దాం. ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు ఆలపించినటువంటి ఈ యుగళ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కల్పన అండ్ కృష్ణ చైతన్య. అదే నాకు అంత తెలియకున్నది, ఏదోలాగా మనసు లాగుతున్నది. అదే నాకు అంత తెలియకున్నది, ఏదోలాగా మనసు లాగుతున్నది. అదే 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 ఆహా అదే 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 వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. అదే వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. సన్న జాజి పువ్వులున్నవే, నీ నడకలోన రాజహంస అడుగులున్నవే, నీ నవ్వులోన సన్న జాజి పువ్వులున్నవే. ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉన్నవి, ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉన్నవి, ఈ వేళ నా పెదవులేల వణుకుతున్నవి. అదే 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 వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. ఏమేమి ఆయను ఇంకేమి ఆయను, ఏమేమి ఆయను ఇంకేమి ఆయను, ఈ వేళ లేత బుగ్గలెంత కందిపోయను. అదే 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 నాకు అంత తెలియకున్నది, ఏదోలాగా మనసు లాగుతున్నది. అదే వింత నేను తెలుసుకున్నది, అదే నీ వయసులోన ఉన్నది. అదే 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 నేను తెలుసుకున్నది. బ్యూటిఫుల్. కల్పన, మీరు ఎలాగో బాగా పాడారు. మన పాడుతా తీయగా సింగర్ కృష్ణ చైతన్య. చాలా సంతోషం అబ్బాయితో పాడటం. కృష్ణ చైతన్య ఆల్రెడీ ఒక కృష్ణ చైతన్య ఉన్నాడు, సో ఈయన్ని ఇప్పుడు పాడుతా తీయగా కృష్ణ చైతన్య అనాలి. చాలా బాగా పాడావు కృష్ణ చైతన్య. థ్యాంక్ యూ.
పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ ప్రెజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్ గా నేను అనుకుంటున్నాను. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారుపేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక సూపర్ డూపర్ హిట్. నువ్వు పాడింది డబల్ క్లాసు, సింగిల్ క్లాసు. ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాయంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కోన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టిఫిన్ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాట. తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడాం. ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడి దాకా ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముద్దిచ్చి గోచినుకు ముత్యమైపోతుంటే మొత్తానికి వీళ్ళు ఎవరు చేయలేని పని నువ్వు చేసావో. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు. ఆకుచాటు పిందె తడిసే ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్. సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకలే పిల్లారా. ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్లాసు మాస్ అనేది మనం సంగీత పరంగా అంటే కూడా సాహిత్య పరంగా కూడా చూసుకోవాలి. జగాన ఓడిపోని ధీరుడబడో అన్నారు. మొత్తం మాస్ వచ్చేసింది అందులో. బ్లెండ్ బ్యూటిఫుల్ గా తీసుకొచ్చావు. చాలా బాగా పాడావు. మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. చాలా మార్పు వచ్చింది నీలో. పాడే విధానం మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం. గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. జలక్స్ ఉంటాయి తెలియకుండా అస్సలు మేడం ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు. ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం. రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడారు. దూరమైతే బతక అది ఫుల్ ఫ్లో రావాలి. అది ఒరిజినల్ నోట్. మెరుపులా లా లా ఆడతా ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. గంధపు గాలిని దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడారు. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే. ఫస్ట్ సాంగ్ కి దీనికి నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. ఏమి చేయమందువే పేసావు మొత్తం అసలు ప్రాణం అంతా. మౌనమా ఈ 8 మందిలో లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఈసారి మాత్రం.